Hi, this is Dr. Jishita working at Cell Health. General గా మనం నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నప్పుడు లేదా ప్రోటీన్ కన్సంప్షన్ అనేది ఎక్కువ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ దీనికి మేజర్ రీజన్ ఇంకొకటి కూడా ఉంది. అది ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అదేంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటిస్, పిసిఓడి, థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ వస్తాయి అని అన్నారు కదా. మరి యూరిక్ యాసిడ్ పెరగడం ఏంటి అని అనుకుంటున్నారా? యూరిక్ యాసిడ్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఉన్న ఇంటర్లింక్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన శరీరంలో ఉండే కణాలు ఎప్పుడైతే ఇన్సులిన్ కి సరిగ్గా రెస్పాండ్ అవ్వవో ఆ కండిషన్ ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటూ ఉంటాం. హైపర్ యూరిసీమియా అంటే ఏంటి? ఎప్పుడైతే మన బ్లడ్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవుతాయో ఈ కండిషన్ ని మనం హైపర్ యూరిసీమియా అని చెప్తూ ఉంటాం. మన కిడ్నీస్ యొక్క మెయిన్ ఫంక్షన్ లో యూరిక్ యాసిడ్ ని ఎలిమినేట్ చేయడం కూడా ఒకటి. అంటే యూరిన్ ద్వారా యూరిక్ యాసిడ్ ని బయటకి ఎలిమినేట్ చేస్తూ ఉంటది అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరగదో అప్పుడు మనకి రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో దీని వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ గానీ లేదా గౌట్ లాంటి ప్రాబ్లమ్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్ కి వద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడానికి మధ్య ఇంటర్లింక్ ఏంటి? సో ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందో ఆ కండిషన్ ని కాంపెన్సేట్ చేయడానికి ఇన్సులిన్ ని మన శరీరం ఇన్సులిన్ ని ఇంకా ఎక్కువగా పంప్ చేస్తూ ఉంటది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది? బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడమే కాకుండా ఇన్సులిన్ కి వేరే ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా. దాంట్లో భాగంగానే మన కిడ్నీస్ యూరిక్ యాసిడ్ ని ఫిల్టర్ చేసేది తగ్గిపోయి దాన్ని రీఅబ్సార్బ్ చేసేసుకుంటుంది. అంటే యూరిన్ లో యూరిక్ యాసిడ్ ని ఎలిమినేట్ చేయడం కాకుండా రీఅబ్సార్బ్ చేసుకోవడం వల్ల మనకి రక్తంలో యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది పెరిగిపోతూ ఉంటది అనమాట. ఆ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు హైపర్ యూరిసీమియా అని అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుందో ఇది రక్తనాళాలని డామేజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటది అనమాట. అలాగే దాంతో పాటు నైట్రిక్ ఆక్సైడ్ ని కూడా డామేజ్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మనకి దేనికి పనికొస్తుంది? ఇన్సులిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ మంచిగా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో ఎప్పుడైతే రక్తనాళాలని డామేజ్ చేస్తూ నైట్రిక్ ఆక్సైడ్ ని కూడా తగ్గిస్తూ ఉంటదో ఈ ఇన్సులిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఇంకా తగ్గిపోతూ ఉంటది. అంటే మనకి ఇది ఒక సైకిల్ లాగా ఉంటది అనమాట. ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటదో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతూ ఉంటది. ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంకా వర్స్ అయిపోతూ ఉంటది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం గానీ యూరిక్ యాసిడ్ పెరగడం గానీ మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వర్సన్ అయిపోవడం గానీ ఇది ఒక సైకిల్ లాగా మనకి జరుగుతూ ఉంటది. సో ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ కనుక మనం చూసుకుంటే మేజర్ గా మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో ఉన్న ఫ్రక్టోజ్ అనే కంటెంట్. సో ఈ ఫ్రక్టోజ్ షుగర్స్ ఏ కాకుండా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి రీజన్ అయ్యే ఒబేసిటీ గానీ లేదా స్ట్రెస్ గానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాజ్ చేయడం ద్వారా హైపర్ యూరిసీమియాని కూడా కాజ్ చేస్తుంది. సో ఈ ఫ్రక్టోజ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ గానీ లేదా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇట్లాంటివన్నీ తినడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగడంతో పాటు మనకి యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతూ ఉంటది. ఈ కండిషన్ మనం తగ్గించుకోవాలి అని అంటే ఏం చేయాలి? ముందుగా మనం జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా బాటిల్డ్ జ్యూసెస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తగ్గించుకోవాలి. అలాగే మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా మనం పోర్షన్ కంట్రోల్ అనేది చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడం, నిద్ర మంచిగా పోవడము ఇలాంటివి కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కాకుండా విటమిన్ సి కూడా మనకి యూరిక్ యాసిడ్ తగ్గించడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అది ఎందుకు అనంటే విటమిన్ సి కిడ్నీ ఫిల్టరేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దాని వల్ల మనకి యూరిక్ యాసిడ్ ఎలిమినేషన్ ని ఎన్హాన్స్ చేసి రీఅబ్సార్ప్షన్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. సో మనకి వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ గానీ ఉసిరికాయ గానీ లేదా జామకాయ, లెమన్స్ ఇట్లాంటివి డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. ఇది కాకుండా జింజర్ టీ గానీ గ్రీన్ టీ లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తగ్గించడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. సో ఇంకా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కువ ఉంది, దాని వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది అని అంటే మేథీ వాటర్ కూడా తీసుకోవచ్చు. నైట్ మెంతులు సోక్ చేసి మార్నింగ్ పరగడుపున వాటర్ కన్సంప్షన్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి దాని వల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో మేజర్ గా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అదొక్కటే మెయిన్ కన్సర్న్ అన్నప్పుడు మనకి సొరకాయ అనేది చాలా
బెనిఫిషియల్ గా ఉంటుంది. ఎందుకంటే సొరకాయలో చాలా ఆల్కలైన్ నేచర్ అనేది ఉంటది అనమాట. సో ఎప్పుడైతే ఈ సొరకాయ కన్సంప్షన్ చేసినప్పుడు బాడీలో ఉండే ఈ యూరిక్ యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేసి అలాగే pH ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. ప్లస్ ఈ సొరకాయ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉండడం వల్ల మనకి గౌట్ గానీ ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చినప్పుడు స్వెల్లింగ్ గానీ పెయిన్ నుంచి కూడా తగ్గిస్తూ ఉంటది. ఈ సొరకాయ కన్సంప్షన్ ఎలా చేయాలి అని అడిగితే గనుక పరగడుపున జ్యూస్ ఫామ్ లో తీసుకుంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వచ్చు. సో ఈ జ్యూస్ అనేది మీరు ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏదైతే మనం జ్యూస్ చేసుకుంటామో అది ఎక్కువ చేదు కాకుండా చూసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంది అని తెలుస్తుందో ఓన్లీ యూరిక్ యాసిడ్ కి మెజర్స్ తీసుకోవడం కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్సా లేదా వేరే ఏదైనా కండిషన్ వల్ల పెరుగుతుందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోగలిగితే దానికి తగ్గట్టు డైటరీ చేంజెస్ చేసుకోవడము, సప్లిమెంటేషన్ తీసుకోవడము, లేదా ఏదైనా క్రానిక్ చేంజెస్ ఉన్నాయి అప్పుడు మనం మెడికేషన్స్ తీసుకోవడం లాంటి కంట్రోల్ అనేది చేసుకోవచ్చు.